Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 30. My dear friends, ముందుగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు పందెం వేశాడు. రాజు 10,000 రూపాయలు పందెం వేశాడు. రాజు మురళితో 10,000 రూపాయలు పందెం వేశాడు. రాజు మురళితో 10,000 రూపాయలు ఇండియా గెలుస్తుందని పందెం వేశాడు. రాజు మురళితో 10,000 రూపాయలు ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని పందెం వేశాడు. రాజు మురళితో 10,000 రూపాయలు ఈ ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని పందెం వేశాడు. ఇలాగా ఒక చిన్న వాక్యాన్ని పెద్ద వాక్యంగా మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. రాజు పందెం వేశాడు. రాజు బెట్. బిఈటి బెట్ అంటే పందెం కాయడం అండి. పందెం కాశాడు కాబట్టి, పందెం వేశాడు కాబట్టి రాజు బెట్ అని చెప్పాలి. రాజు 10,000 రూపాయలు పందెం వేశాడు. రాజు బెట్ 10,000 రూపీస్. రాజు మురళితో పందెం వేశాడు. 10,000 రూపాయలు పందెం వేశాడు. రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి. మురళితో అంటే విత్ మురళి అని చెప్పాలి. రాజు మురళితో 10,000 రూపాయలు పందెం వేశాడు కాబట్టి రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి. రాజు మురళితో 10,000 రూపాయలు ఇండియా గెలుస్తుందని పందెం వేశాడు. రాజు మురళితో 10,000 రూపాయలు ఇండియా గెలుస్తుందని పందెం వేశాడు. రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి ఆన్ ఇండియన్ టీమ్ దట్ ఇట్ విన్స్. దట్ ఇట్ విన్స్. రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి ఆన్ ఇండియన్ టీమ్ దట్ ఇట్ విన్స్. అంటే రాజు మురళితో 10,000 రూపాయలు ఇండియా గెలుస్తుందని పందెం వేశాడు. అలాగే ఇక్కడ చూడండి, రాజు మురళితో 10,000 రూపాయలు ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని పందెం వేశాడు. రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి ఆన్ ఇండియన్ టీమ్ దట్ ఇట్ విన్స్ ఇన్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఇన్ దిస్ మ్యాచ్. రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి ఆన్ ఇండియన్ టీమ్ దట్ ఇట్ విన్స్ ఇన్ దిస్ మ్యాచ్. రాజు మురళితో 10,000 రూపాయలు ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని పందెం వేశాడు. రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి ఆన్ ఇండియన్ టీమ్ దట్ ఇట్ విన్స్ ఇన్ దిస్ ఫైనల్ మ్యాచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా. ఇలాగే అర్థం చేసుకోండి. ముందుగా రాజు పందెం వేశాడు. రాజు బెట్. రాజు 10,000 రూపాయలు పందెం వేశాడు. రాజు బెట్ 10,000 రూపీస్. రాజు మురళితో 10,000 రూపాయలు పందెం వేశాడు. రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి. రాజు మురళితో 10,000 రూపాయలు ఇండియా గెలుస్తుందని పందెం వేశాడు. రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి ఆన్ ఇండియన్ టీమ్ దట్ ఇట్ విన్స్. రాజు మురళితో 10,000 రూపాయలు ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని పందెం వేశాడు. రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి ఆన్ ఇండియన్ టీమ్ దట్ ఇట్ విన్స్ ఇన్ దిస్ మ్యాచ్. రాజు మురళితో 10,000 రూపాయలు ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని పందెం వేశాడు. రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి ఆన్ ఇండియన్ టీమ్ దట్ ఇట్ విన్స్ ఇన్ దిస్ ఫైనల్ మ్యాచ్. రాజు బెట్ 10,000 రూపీస్ విత్ మురళి ఆన్ ఇండియన్ టీమ్ దట్ ఇట్ విన్స్ ఇన్ దిస్ ఫైనల్ మ్యాచ్. ఈ విధంగా ప్రాక్టీస్ 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 చేయాలంతే. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు అది సులభతరంగా నోరు తిరుగుతుంది. సో ఎనీ హౌ మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న వాక్యంగా అందులో మనకి ఇష్టం వచ్చినటువంటి తెలిసినటువంటి అనేక రకాల పదాలను జోడిస్తూ ఒక చిన్న వాక్యాన్ని పెద్ద వాక్యంగా మారుస్తూ ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడడానికి ఇలాంటి బబుల్ గమ్ మెథడ్ ను ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.